చెన్నై యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి మధ్య బహిరంగంగానే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి నటన, దర్శకత్వం, నిర్మాత మోడీ గారు, తర్వాత చంద్రబాబు గారు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, తెలంగాణ ప్రజల్లో విద్వేషాలను సృష్టించి ఇక్కడి ఈ ప్రాంతాన్ని మళ్ళీ సీమాంధ్ర పాలు చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఉన్నది. ఇది సరైనది కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు దేశరాజుగా క్షమాపణ చెప్పాలని చెప్పి, ముక్కు నేలకు రాయాలని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి హెచ్చరిక చేస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు మరియు బీజేపీ నాయకుల యొక్క వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్ధం చేయడం అనేటువంటి జరిగింది. మరి ఏదైతే సీమాంధ్ర నాయకులు తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి ఆడుతున్నారో వాళ్ళు ఫస్ట్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించిండు. మరి ప్రాంతీయవాదానికి ఉగ్రవాదానికి తేడా తెలియనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. మరి ఎవరి ప్రాంతీయ మనోభావాలను వాళ్ళు గౌరవించుకుంటూ ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ జాతీయ సమైక్యతను చాటాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉంటుంది. మరి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కానీ, సాగరహారం కానీ ఎంత ఉవ్వెత్తున ప్రజలు ఎగిసిపడ్డారో సీమాంధ్ర పాలకులకు ఇంకా అర్థం కానటువంటి ఉన్నది. వాళ్ళు ఇంకా పాత భ్రమలోనే ఉన్నారు. మరి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేటువంటి జరిగింది. మరి అపర మేధావులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరాం గారు, కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని వారి పాలన వాళ్ళే స్వయం పరిపాలన చేసుకొని అభివృద్ధి పదవిలో ముందుకు సాగుతా ఉన్నాం. మరి మీ పరిపాలన మాకు అవసరం లేదని తెలంగాణ ప్రజలు తిరస్కరించిన తర్వాత మళ్ళీ మీరు ఈ రాష్ట్రంలో ఎందుకు అడుగు పెడుతున్నారో ఇక్కడి ప్రజలకు అర్థం కావడం లేదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసి వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసిండో వాళ్ళ వారసులుగా ఈ తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ సాధించినటువంటి పార్టీలకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అన్ని అర్హతలు, అన్ని పరిజ్ఞానాలు జాతీయ నాయకత్వం చేసేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మీ పార్టీల అవసరం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ సమర్థిస్తా ఉన్నారు. మరి ఆ సమర్థింపు లోపలనే అర్థమవుతా ఉన్నది ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులను ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు సహించేటువంటి పరిస్థితుల్లో లేరు. మా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ఏ నాయకునికైనా తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం. ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినటువంటి పవన్ కళ్యాణ్కు, ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లకు వ్యతిరేకంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రం లోపల మరి వారి దిష్టిబొమ్మ దర్శనం చేయడం జరిగింది. మరి మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో, నీ వెనక ఎవరున్నారో, ఎందుకు మాట్లాడిస్తున్నావో మా అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఏమో ఎన్ని వాళ్ళం కాదు, తెలివినేటి వాళ్ళం కాదు. నీ వెనక బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండి మళ్ళీ రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణలో అధికారం రావడానికి కుట్రలు అనుకున్నారని మా అందరికీ తెలుసు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఇకనైనా మానుకో. తెలంగాణ జోలికి కట్టే కనీసం నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టినావు కానీ నేను కనీసం ఫ్లైట్ ఇక్కడ అడుగు పెట్టనీయకుండా మరి అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల పరిపాలన మీద, తెలంగాణ ఏర్పడ్డ దాని మీద గత 3-4 సంవత్సరాల నుండి దేశ ప్రధాని మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని రాష్ట్రాల వాళ్ళు, అట్లాగే ముఖ్యంగా సీమాంధ్ర నేతలు
తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ తెలంగాణ ఏర్పడిన దాన్ని కూడా కించపరుస్తూ ఒక ద్రోహపూరితమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక మోసపూరితమైనటువంటి విధానంగా ఇక్కడ అవమానం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గత 5-6 రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి దేశీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ద్రోహులు పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టరు తన నటన ధోరణితో సినిమా డైలాగులతో